మనం రవితేజ గారి విక్రమార్కుడు సినిమా అందరం కూడా చూస్తాం. ఇప్పటికి కూడా ఆ సినిమాలో రవితేజ గారి ఇంట్రో సీన్ అంటే మహిళలకు గుండ్లు కొట్టే ఆ సీన్ చూస్తే ఇప్పటికి కూడా నవ్వాగదు. సో అప్పట్లో అది అంత ఎంటర్టైన్ చేసింది. అయితే అది రీల్. మరి రియల్ గా అటువంటి ఒక సంఘటన జరిగితే ఎలా ఉంటుంది? సో రీల్ లో ఎంత నవ్వుకున్నామో ఇప్పుడు రియల్ గా కూడా అటువంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది? అసలు ఎక్కడ చోటు చేసుకుంది? మరి నిజంగా ఇలా మహిళలకు గుండ్లు కొట్టాడా? ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టించారు? దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. నమస్తే. సో ఇవాళ మార్నింగ్ లేచేసరికి న్యూస్ అందింది. ఇలా లేడీస్ కి మహిళలకి గుండ్లు కొట్టించిన వ్యక్తి అని చెప్పేసి అసలు ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. మరి అంత అమాయకంగా గుండ్లు ఎవరు కొట్టించుకున్నారు? అసలు ఈ ఘటనని ఎలా చూడొచ్చు అంటారా? ఇది పుదుకొత్తంబాడి తమిళనాడులో పళని అమ్మాలనే ఆవిడకి ఫస్ట్, తర్వాత ఆవిడ ద్వారా ఇంకొంతమందికి పాకింది. యాక్చువల్ గా నీకు తెలీదు, ఈ మధ్యకాలం అందరికి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కదా. ఇంతకుముందు ఆ నెంబర్ల ఫోన్ ఉన్నప్పుడు ఇన్ని క్రైములు జరగల పాపం. ఇప్పుడు అందరి చేతికి స్మార్ట్ ఫోన్లు వచ్చేసరికి క్లిక్ చేయి డబ్బులు వస్తానే క్లిక్లు చేస్తున్నారు. పాపం వాళ్ళ అకౌంట్లు ఏముంటాయి? కూరగాయలు అమ్మేవాళ్ళు, లేకపోతే మన ఇళ్లలో పని చేసే వాళ్ళు, ఇంకెవరైనా వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు సూపర్ మార్కెట్స్లలో క్యాషియర్ అమ్మాయిలో, లేకపోతే సామాన్లు పెట్టే అబ్బాయిలో ఉంటారు కదా. అప్పుడే ఇంటర్లో 10th పాస్ అయ్యి ర్యాపిడోలు ఊబర్లు చేసుకునే వాళ్ళకి కూర్చొని వాడు ఎందుకు ఊబర్ ర్యాపిడో చేస్తాడు? సిటీకి వచ్చాం, బతకాలి, ఏదో ఒకటి చేస్తే కానీ ఇక్కడ ఉండలేము, హాస్టల్ ఫీజు రూమ్ రెంట్ కట్టుకోలేము, రోజు తిండి వెళ్ళదు, కాబట్టి ఏదో ఒక పని చేయాలి. ఆ ఏదో ఒక పని చేసి కష్టపడి బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న వాడికి సడన్ గా ఒక స్పిన్ రోల్ వస్తుంది. అది రోల్ చేయగానే ఇటు తిరిగేసి జల్ 10 లక్షల డబ్బులు వచ్చేస్తాయి. బా ఎంత అదృష్టం, నాకు ఇన్నాళ్ళకి దేవుడు నన్ను కరుణించాడు అని చెప్పేసి నొక్కుతాడు. వాడి అకౌంట్ లో ఏముంటాయి? మహా అయితే 10,000 15,000 పోతాయి. ఈ కూరగాయలు అమ్మే వాళ్ళకి కూడా అంతే. ఈవెన్ ఈ టాపీ మేస్త్రి పని చేసుకున్నాడు అంటే రోజు కూలీలకు వెళ్ళే వాళ్ళు, ఎక్కువ ఇది తెలియని వాళ్ళు నార్మల్ గా పాపం నమ్మి మోసపోతా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇంకా విషయం తెలుసా, నీకు ఏఐని ఉపయోగించి నేను నీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? నేనే ఫోన్ చేస్తాను నీకు. పొద్దున్న ఇచ్చిన సూట్ కేసు అంకుల్కి ఇచ్చి పంపు అంట. ఇస్తావు, నేనే కదా చెప్పింది, అంకుల్కి ఇచ్చి పంపిస్తావు. తర్వాత నేను కాదు నీకు ఫోన్ చేసింది, వీడియో కాల్ ఉండేది నేనే. అంటే ఇంత దారుణమైన మోసాలు చేయొచ్చు. ఇప్పుడు ఏంటి, ఒక సింపుల్ గా కాల్ వచ్చింది అంతే ఆవిడకి. కాల్ వచ్చి వీడేం చెప్పాడు, అమ్మ ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది, కరోనా లాంటి ఒక మహమ్మారి బాగా విస్తరిస్తుంది, మీరు మరి ఏం చేయాలండి దీనికి పరిష్కారం అంటే ఎక్కడ మందులు దొరుకుతాయి అంటే, మందుల కింద ఏం లేదమ్మా, ఇది మీ గుండు కొట్టించుకోండి సరిపోతుంది, జుట్టు ద్వారా మీకు ప్రాబ్లమ్స్ అన్న వచ్చేవి, పైన క్లైమేట్ ఆ తేమ ఏదంతా మీ జుట్టు మీదే పడి దానివల్ల బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ డెడ్ అయ్యి నువ్వు ఏదో అయిపోతావు, చచ్చిపోతావు. అమ్మో మరి ఏం చేయాలి? గుండె కదా గీంచు. ఇప్పుడు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి గుండ్లు కొట్టిస్తారు తెలుసు. అవునవును, ఎక్కడో విన్నా, వీళ్ళకి తెలియదు కదా. అవును చూసా అంటారు. అట్లా భయంకరమైంది. మీరు గుండు కొట్టించుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అండ్ మేమందరి ఇది తీస్తున్నాము, మీ నెంబర్ వచ్చింది ఇప్పుడు ఫస్ట్. మరి గుండు కొట్టించుకుంటే బాగోదు కదండి. అబ్బే దానికి మీరేం టెన్షన్ తీసుకోవద్దు, ప్రభుత్వం దానికి మీకు పారితోషికం కూడా ఇస్తుంది. ఓ 15,000 మీ అకౌంట్లో ఇమీడియట్లీ పడతాయి. నువ్వేం చేస్తావంటే, నువ్వు గుండు కొట్టించుకున్న ఫోటో, నీ ఆధార్ కార్డు, నీ బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్నీ నాకు వాట్సాప్ చేయి నెంబర్కి. గుండు కొట్టించుకున్న తర్వాత ఈమె గుండు కొట్టించుకొని అన్ని వాట్సాప్ చేసేసింది. ఏందమ్మా ఇట్లా గుండు కొట్టించుకొని ఏమైనా ఎవరైనా పోయారా అని వాళ్ళు అడిగితే అదేం లేదు, ఇట్లా కరోనా లాంటిది ఏదో పెద్దది వచ్చిందంట, గుండు కొట్టించుకోకపోతే చాలా ప్రాబ్లం అంటే ఈ మనీ అమ్మాలి పళని అమ్మాలని నమ్మిన ఇంకో 2-3 కూడా అదే తీరుగా నీట్ గా గుండ్లు కొట్టించుకొని వచ్చారు. ఊర్లో అందరూ గుండ్లు కొట్టించుకుంటున్నారు. ఏమవుతుందంటే ఏదో కరోనా లాంటిది మహమ్మారి వస్తుంది, ఇక ఫోన్లు చేసి చెప్తున్నారు గవర్నమెంట్, మన దగ్గర తహసీల్దార్ వాళ్ళు వీళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నారు, మీరు కూడా అలర్ట్ అవ్వండి, నమ్మయ్య నాకైతే ఏం కాదు, నేను సేఫ్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంకో 2-3 ఇప్పుడు ఏం చేసింది, ఫోటోలు పంపింది, నీ ఆధార్ కార్డు పంపింది, గుండు కొట్టించుకున్న ఫోటో పంపింది, బ్యాంక్ డీటెయిల్స్ పంపింది. అక్కడ నుంచి రెస్పాండ్ అవ్వట్ల, సింగిల్ టిక్లే వస్తున్నాయి. డబుల్ టిక్లు వస్తాయి కదా, వాడు చూస్తే కదా తెలియదు. ఏంటి ఇంకా చూడలేదా ఏంటి, ఆఫీసర్లు కదా ఎంతమంది పంపిస్తారో వాళ్ళకి కొంచెం వెయిట్ చేద్దాం. పాపం మిడిల్ క్లాస్ వాళ్ళకి మళ్ళీ ఇది ఉంటది మైండ్ లో, పెద్దోళ్ళు కదా అందరు పంపిస్తారు కదా దేశం మొత్తం నుంచి, ఒక్కొక్కరి చూడాలంటే వాళ్ళకి టైం పడుతుంది, మరి చూస్తారులే మెల్లిగా, గవర్నమెంట్ కదా ఇలాగే ఉంటాయని వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేస్తే బాగుంటది, చేస్తే స్విచ్ ఆఫ్. ఎందుకు స్విచ్ ఆఫ్?
అర్థం కావట్లా. మరి ఎందుకు ఫోన్ వచ్చింది? గుండు కొట్టించుకోమంటే కొట్టించుకుంది. అకౌంట్లో డబ్బులు వేస్తామంటే ఓకే చెప్పేసింది. ఈమె కొట్టించుకోవడమేగా ఇంకా 10 మందికి చెప్పింది. మరి వాళ్ళందరూ ఈ పళని అమ్మల్ని ఏమనాలి? ఏమే నువ్వు మోసపోయింది కాక మమ్మల్ని కూడా ఇలా చేస్తావా? ప్రమాదమే కదా ఊర్లో. ఇప్పుడు ఆడవాళ్ళు గుండు కొట్టించుకోవడం అంటే ఇంత జుట్టున్న చిన్న పిల్లకేసుకున్న పువ్వు పెట్టుకోవాలనుకుంటారు పాపం. జుట్టు ఇప్పుడు మగవాళ్ళకి ఎట్లా ఉన్నా కానీ ఆడవాళ్ళకి జుట్టు అంటే చాలా ఇష్టం కదా. చిన్నప్పటి నుంచి కూడా జడలు వేసుకుంటూ పూలు పెట్టుకుంటూ రిబ్బన్లు కట్టుకుంటూ ఏ వయసు వచ్చినా సరే ఎంత ముసలి వాళ్ళైనా సరే ఆ ఇంతింత చిన్న జుట్లను కూడా అలా నీట్గా పిల్లకేసుకొని కూర్చుంటారు. వాళ్ళకి ఇష్టం జుట్టు అంటే. ఇట్లా గుండు కొట్టించుకోవడం అంటే వాళ్ళకి మళ్ళీ ఇంకోటి ఏంటి, సెంటిమెంటల్ గా ఒక అనర్థం లాగా ఫీల్ అవుతారు. ఎవరైనా మనిషి పోతేనే మేము కొట్టించుకున్నట్టు ఉంటది, ఇది అపచారం లాంటి ఫీలింగ్స్ ఉంటాయి కొంతమందికి. అట్లాంటిది అంత బాగా నమ్మించి అంత నీట్ గా గుండ్లు కొట్టించారు. సింపుల్ చెప్పాలంటే ఇట్స్ ఎ ఫ్రాంక్ కాల్. మరి తెలిసినోడే చేస్తుంటాడు. ఎందుకంటే ఈవిడకి నీ పేరు పళని అమ్మాలి కదా, మీరు ఇక్కడ పుదుకొత్తమూడిలో ఉంటారు కదా అంటే అవునండి అవును అనింది. మీ డీటెయిల్స్ అన్ని మాకు వచ్చాయని చెప్పేసి మరి వాడు ఏమైనా ట్రూ కాలర్ లో చూసి డీటెయిల్స్ చెప్పాడా? కొంతమందికి ఇంతే కదా, ట్రూ కాలర్ లో ర్యాండమ్ గా ఏదైనా నెంబర్ వేసేస్తే వాళ్ళ పేరు అన్నీ వచ్చేస్తాయి, ఎక్కడ ఉంటారు ఏంటనే సింపుల్ గా కాల్ చేసి మీ పేరు ఇదే కదా అంటే అవును అంటారు. అంతే. ఇంకా అక్కడ నుంచి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. మేము ఈ ఊర్లో ఉన్నామండి అంటారు. ఓకే ఓకే మీరే 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 అని చెప్పి నమ్మించేలాగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ జరిగిందనే వదిలేయకండి. ఇట్లాంటి కాల్స్ ఏంటంటే కాల్స్ అనే కాదు, మీకు మెసేజ్ల రూపంలో కానీ ఇంకే రూపంలో కానీ ఇప్పుడు మనకు వస్తున్నాయి. జాగ్రత్త, తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు వస్తే లిఫ్ట్ చేయకండి, అకౌంట్ డీటెయిల్స్ చెప్పకండి, సైబర్ నేరాలు జరుగుతాయని. అవి ఇస్తే అందరు విసుక్కుంటున్నారు. అబ్బా పని కట్టుకొని అర్జెంట్ గా ఫోన్ చేయాలంటే వీడెవడో సోది చెప్తున్నాడు అని. సోది కాదు అది, ఒక నిమిషం నష్టమేం లేదు, ఒక నిమిషమే కదా. ఇప్పుడు అవతలోడు ఫోన్ ఎత్తకపోతే నువ్వు ఆగుతావుగా 2 rings కి 3 rings కి, దాని బదులు ఇది వింటే తప్పే ఉంది. విని 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 వింటే ఎప్పటికో మారుతారని చెప్పేసి వీళ్ళు అవంటి ఇస్తా ఉంటారు అనమాట. సో మొత్తానికి అయితే ఈవిడ మోసపోయింది. మరి దీనికి కారకులు ఎవరు అనేది తెలియదు. ఎందుకంటే ఊర్లో కనీసం ఇప్పటి వరకు ఒక 6 to 7 members గుండ్లు కొట్టించుకున్నారు ఆ ఏరియాలో. అండ్ న్యూస్ కూడా బాగా వైరల్ అవుతా ఉంది. సో హూ డిడ్ ద కాల్, ఇప్పుడు ఆ నెంబర్ తీస్తే వచ్చేసేలే డీటెయిల్స్, పెద్ద విషయం కాదు, వాడు ఎక్కడికి వెళ్ళు కానీ ఇట్స్ ప్రాంక్ కాల్. అవును. థ్యాంక్ యూ సార్.